నమస్తే, నా పేరు పిచారి. గత వీడియోలో ఈ మూఢనమ్మకాలు వీటిని పెంచి పోషిస్తున్న వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇది ఒకటే కాదు, మన విద్యా విధానం కూడాను అలానే చచ్చింది, అలానే ఏడ్చింది. చిన్నప్పుడు పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు యా అంటే యజ్ఞం అని చెప్తారు, కానీ యా అంటే యంత్రం అని చెప్పరు, సాధ్యనా చెప్పరు. వాళ్ళకి గణితంలో కూడా లెక్కల్లో కూడా మీరు చూడండి, మీరు 10 లీటర్ల అసలైన పాలులో 3 లీటర్ల నీళ్లు కలిపితే ఆ పాల ఖరీదు, అసలు పాలు ఖరీదు 100 రూపాయలు అయితే ఇది 95 రూపాయలకి అమ్మితే, కలిపిన తర్వాత నీళ్లు కలిపిన తర్వాత 95 రూపాయలకి అమ్మితే ఎంత లాభం వస్తుంది లేదా ఎంత నష్టం వస్తుంది? లాభశాతం ఎంత, నష్టశాతం ఎంత? అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి కల్తీ ఎలా చేయాలో చెప్పేటువంటి పాఠాలు మనం చూస్తున్నాం అనమాట ఈ రోజున. అలానే ఓ 10,000 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి ఇచ్చామనుకోండి, అది బారు వడ్డీ అయితే ఎంత వస్తుంది, చక్ర వడ్డీ అయితే ఎంత వస్తుంది, తిరగరాస్తే ఎంత వస్తుంది? అంటే మన వడ్డీ వ్యాపారం అంటే ఎదుటివాడికి డబ్బులు ఇచ్చి దోచుకోవటం ఎట్లా అనేటువంటి చిన్నప్పటి నుంచే ఇలాంటి పాఠ్యాంశాలని ఇలాగా బోధించేటట్లయితే అది ఏమాత్రం శాస్త్రీయత అని అనిపించుకోదు. వీటి వలన సబ్జెక్టుల్ని బట్టి కొట్టించి పాస్ అయితే డిగ్రీలు పట్టాలు వస్తాయేమో కానీ, లేదా కొన్ని అరకొర ఉద్యోగాలు వస్తాయేమో కానీ, విజ్ఞానం, విచక్షణ, వివేకం ఇలాంటి చదువుల వలన, ఎలాంటి శాస్త్రీయత లేని ఇలాంటి చదువుల వలన వస్తుందని అనుకుంటే అంతకు మించినటువంటి మూఢనమ్మకం మరొకటి లేదు. ఇది అజ్ఞానం నుంచే పుట్టింది ఈ మూఢత్వం చీకటి కన్నా చిక్కనైంది, గాఢమైంది. మన యొక్క విద్యా విధానం శాస్త్రీయతకి కానీ చారిత్రకంగా కానీ ఎలాంటి అవగాహన లేకుండా చెబుతున్నటువంటి విద్య. చారిత్రక దృక్పథమే లేదు. అంటే వారసత్వంగా మనకి వస్తున్నటువంటి చాదస్తాలు, మూఢత్వాలు, ఆచారాలు, వ్యవహారాలు వీటి మీదనే ఆధారపడి వస్తున్నటువంటి పాఠ్యాంశాలని, ఇలాంటి మూఢత్వమైనటువంటి పాఠ్యాంశాలు మన విద్యా విధానంలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య కర్ణాటకలో విద్యార్థులకి సంబంధించిన 8వ తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాల్లో ఒక కొత్త మార్పు చేశారు. దాంట్లో సావర్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం గురించి వాళ్ళు ప్రవేశపెడుతూ, ఈ సావర్కర్ వాస్తవానికి స్వాతంత్ర పోరాటంలో ఈయన తీసుకెళ్ళి కాలాపాని జైలు, ఎక్కడ మన అండమాన్ జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉండగా బ్రిటిష్ వాళ్ళకి 6 సార్లు 7 సార్లు నన్ను క్షమించండి, నన్ను వదిలిపెట్టండి, నేను ఇక్కడ ఉండే కన్నా బయటకు వచ్చి ఉంటేనే మీకు ఎక్కువ ఉపయోగపడతాను, మీ సేవ చేస్తాను, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఏకం చేస్తాను, వాళ్ళందరినీ మీ సేవలో తరించేట్టు చేస్తాను, అందువల్ల నన్ను వదిలిపెట్టండి అని చెప్పి క్షమాభిక్ష పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ సావర్కర్. తర్వాత ఈయన్ని వదిలిపెట్టారు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటువంటి నెలకు 60 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా పుచ్చుకున్నటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఈయన. దేశానికి ద్రోహం చేసిన వాడిని ఈ రోజున స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పేసి ఆ పుస్తకాల్లో రాశారు. అంతేకాదు ఆయన జైలు, అండమాన్ జైలు అంటే ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత కర్కశంగా క్రూరతంగా ఉంటుంది. ఆ జైల్లోనట ఈయనకి అప్పుడప్పుడు ఒక బుల్బుల్ పిట్ట వచ్చేదట. ప్రతిరోజునూ అప్పుడప్పుడు ఒక బుల్బుల్ పిట్ట వచ్చేదట. ఈయన ఆ బుల్బుల్ పిట్ట మీద ఎక్కి మాతృభూమిని సందర్శించి మళ్ళీ వెళ్ళేవట. ఈయన బుల్బుల్ పిట్ట రావటం ఏంటి, దాని మీద ఎక్కి ఆయన మాతృభూమిని సందర్శిస్తే మళ్ళీ జైల్లోకి వెళ్ళడం, దానికి సాయంత్రానికల్లా బయట వెళ్ళిపోవచ్చుగా. అంటే ఆయనకి సావర్కర్కి, అలాంటి దేశద్రోహికి ఈవెన్ అతీంద్రియ శక్తులు కూడా ఉన్నాయని చెప్పేటువంటి పాఠ్యాంశాలు మనం ఇవాళ బోధిస్తున్నామంటే, అలాంటి పాఠ్యాంశాలని చేర్చారు అని అంటే చిన్నప్పుడే పిల్లల మెదడులను తొలచడం కదూ, వాళ్ళ మెదడుల్లో అనవసరమైన మూఢనమ్మకాలని పెంచి పోషించడం కదూ, అతీంద్రియ శక్తులు ఉన్నాయి అనే భ్రమ పెట్టడం కదూ. అందువల్ల ఏంటంటే ఇలాగా ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే, ప్రజల దైనందిన జీవిత సమస్యలు పరిష్కరించలేకపోయిన కారణంగా ఆ ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెరుగుతాయి, వాళ్ళు తిరుగుబాట్లుగా వస్తాయి.
అందువలన ఇది మళ్లించడానికి ఇహలోకంలో ఉన్నటువంటి ఈతి బాధలకి పరలోకంలో పరిష్కారం చూపించేటువంటి మతాన్ని వీళ్ళు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఈ మూఢనమ్మకాల్ని పెంచి పోషించే బాబాల్ని, స్వామీజీల్ని, అవధూతల్ని, పూజారుల్ని మరింత ఈ ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉన్నది. ఏమిటి, ఉత్తర భారతదేశంలో ధర్మ సంసద్ అని చెప్పేసి సాధువుల పేరుతో ఒక పెద్ద సంత జరిగింది. ఆ సంతలో వాళ్ళు చెప్పింది ఏంటి, వీళ్ళు సాధువులు అన్నటువంటి వాళ్ళు సాధు స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టే వాళ్ళని సాధువులు అంటారు. కానీ వీళ్ళు నిజంగా సాధువులేనా? వీళ్ళు సాధువులే కనుకైతే ఆధ్యాత్మిక జాగృతి గురించి పనిచేయాలి. దాని బదులు ధర్మ సంసద్లో ఎలాంటి ప్రతిజ్ఞలు చేశారు? వీడిని నరకండి, ఆ మతం వాడిని నరకండి, వీడిని పొడి చేయండి, వీడిని కాల్చేయండి, ఆయుధాలు పట్టండి అని విద్వేషపూరితమైనటువంటి రవిడీ మూకలు, సాధు సంతుల్లో రవిడీ మూకలు ఎలా మాట్లాడతారో అలాంటి రవిడీలుగా వీళ్ళు బిహేవ్ చేయటం మనం కళ్ళ ముందు మన చరిత్ర, సమకాలీన చరిత్ర చూస్తుందా కదా. ఆల్రెడీ వీళ్ళు వాళ్ళని చంపండి, వీళ్ళని నరకండి అని మత విద్వేషాలని పెంచి పోషించేది అది శాస్త్రీయం అవుతుందా? అది దేశానికి ఉపయోగకరమా? చెప్పండి. అందువల్ల ఏంటంటే ఈ సాధు సంతుల ముసుగులో ఉన్నటువంటి వీళ్ళు రౌడీ మూకలు తప్పితే మరొకటి కాదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అలానే ఇంటికి వాస్తు మారిస్తేనో, మెడలో ఒక 5 కిలోలు రుద్రాక్షమాలలు వేసుకుంటేనో, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తేనో, లేదంటే హాజ్ యాత్రలు చేస్తేనో, లేకపోతే పాస్తర్లు, లామాలు యొక్క మలమూత్రాలు ఉంటాయి చూసారా, వాటిని తింటేనో, స్వీకరిస్తేనో, స్వాలో చేస్తేనో స్వస్థత చేకూరుతుందని చెప్పేసి ఇలాంటి ఫకీర్లు విస్తృత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఈరోజు తెలంగాణ వరకు కూడాను మన దగ్గర ప్రవచనకర్తలు బాగా పెరిగిపోయారు. ఈ రోజుల్లో ప్రవచనాలు చెప్పే వాళ్ళకి విపరీతమైనటువంటి గిరాకీ, విపరీతమైనటువంటి క్రేజీ పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళ ధారణ బాగా ఉంటుంది. బ్రహ్మాండంగా మాట్లాడగలరు. మాట్లాడే మాటలు ఎంతవరకు వాస్తవమో కాదో అని తెలుసుకునే లోపలనే ఆ మాటల గారిడిలో భక్తులు పడిపోతాడు. వినేటువంటి శ్రోత పడిపోతాడు. మన గరికిపాటి నరసింహారావు గారు కానీ, లేకుంటే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ వీళ్ళు ఎలాంటివి చెప్తారు? వీళ్ళ ధారణలో మగనెమ్మలి యొక్క కంటి పుసులు ఆడనెమ్మలి తినటం వలన ఆడనెమ్మలికి బిడ్డలు పుడతారట. అసలు ఏమైనా అర్థం ఉంది? మగనెమలి అందంగా పురివిప్పి ఆడనెమ్మల్ని ఆకర్షించడం ద్వారా ఆడనెమ్మలితోటి సంపర్కానంతరమే వాటికి పిల్లలు పుడతారు, వాటికి బిడ్డలు పుడతాయి. ఆ విషయం కూడా తెలియదు. అది కూడాను కలిపి కొట్టరు, కావేటరు మా పురాణాల్లో ఉంది. అందుకని దాన్ని తిరిగి వీళ్ళు చరణంగా వల్లివేస్తూ ఉంటారు. మనం నమ్మేలాగా భ్రమిస్తారు. అంటే ఆ మాటల గారడి అలా ఉంటుంది. అలానే ఈ విషయాన్ని చాగంటి కోటేశ్వరరావు చెప్పారు, గరికిపాటి చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు అదనంగా ఇంకోటి ఏం చెప్తారంటే, భర్త స్నానం చేసిన తర్వాత ఆయన ఒంటి మీద ఉన్నటువంటి గుడ్డని భార్య వెళ్ళి బకెట్లో ఉతికి ఆరేస్తే ఆమెకు 5వ తనము జీవితం, పూర్ణ జీవితం దొరుకుతుందట. ఏమిటి 5వ తనం? 5వ తనం అంటే ఏంటి? 5వ తనం అంటే మనం పెళ్ళప్పుడు మంత్రాలు చదువుతారు పురోహితుడు, అందులోనే 5వ తనం అంటే ఏంటి తెలుస్తుంది. దాంట్లో ఎలా ఉంటుందో తెలిసినా అండి? సోమ ప్రథమౌ వివిధ గంధర్వ వివిధ ఉత్తర తృతీయం అగ్నిష్టపతి స్తురూయస్తో మనుష్యజ అని. ఓ చిన్నదానా, నీకు ఇప్పుడు పెళ్ళి అవ్వబోయే ముందు మొదట చంద్రుడు నిన్ను చేసుకున్నాడు. ఆ చంద్రుడు కొంతకాలం వాడుకున్న తర్వాత గాంధర్వుడికి అప్పచెప్పాడు. గాంధర్వుడితో కాపురం చేసిన తర్వాత అగ్నికి అప్పచెప్పాడు. అగ్నితో కాపురం చేసిన కొన్నాళ్ళ తర్వాత మనిషికి ఇచ్చాడు. ఆ మనిషి వాడు ఈ పురోహితుడు. 4 అయిపోయిన తర్వాత 5వ వాడు నీ భర్త. అంటే 5వ తనం అంటే అదనమాట. ఇది మనకి పెళ్ళిళ్ళలో మంత్రాలు నిజంగా దీని అర్థాలే కనుక తెలిస్తే మనం అసలు వాళ్ళని దగ్గరికి రాణిస్తామా? సంస్కృతంలోనూ తెలుగు ధారణలోనూ ఇలాంటి గారడీ మాటలు మాట్లాడి ప్రజల్ని మూఢత్వంలోనూ ముంచేటువంటి వాళ్ళ ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ సాధువులు, ఈ సంతులు, ఈ బాబాలు, ఈ అమ్మాజీలు, లేకపోతే మౌల్వీలు, పాస్టర్లు వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క సామాజిక సమస్యలే ముడిసరుకుగా వాళ్ళ యొక్క మత విశ్వాసాలు, వెనుకబాటుతనాన్ని పెట్టుబడిగా
అలానే వారి ఆశలు ఆకాంక్షల్ని ఒక వ్యాపార మార్కెట్లుగా మార్చుకొని భక్తిని ఒక పరిశ్రమగా మార్చి భక్తిని ఒక పెద్ద పరిశ్రమగా మార్చి వేల కోట్ల ఆధ్యాత్మిక సామ్రాజ్యపతులు అవుతూ ఉంటే ఈ పాలకవర్గాలు చేష్టలుడికి కూర్చోవటమే కాదు, అలాగా పెరగటానికి వీళ్ళు పెంచేదానికి ఈ పాలకవర్గాలు కూడా వాళ్ళకి ఊతమిస్తూ ఉన్నారన్నటువంటి విషయం. ఎందువల్లంటే ప్రజలని అందులో పడితే వాళ్ళ దైనందిన సమస్యల మీద ప్రశ్నించేటువంటిది కానీ వైజ్ఞానిక స్పృహ కానీ వాళ్ళలో ప్రశ్నించే తత్వం నశించాలని అదే పాలకవర్గాలు కోరుకునేది. అలాగ నశించేట్టుగా చేస్తే వాళ్ళు దాంట్లో పడి కొట్టుకుంటారు, మన పని మనం చేసుకోవచ్చు అనేటువంటి భావనలో ఉండటమే దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. అందువలన ప్రజల్లో ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని, ఈ అంధవిశ్వాసాలు, ఈ మతమౌఢ్యాన్ని, ఈ పెంచే పాలకుల విధానాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఈ అభివృద్ధి నిరోధక శక్తులకి వ్యతిరేకంగా మనం తీవ్రంగా వ్యతిరేకించాలి, దాని గురించి పాటుపడాలి. ఈ రకమైనటువంటి భావజాలానికి వ్యతిరేకంగా మనం కృషి చేయాల్సి ఉంటుంది. అందులో సైన్సు సాంకేతిక రంగాలు మరింత అభివృద్ధి జరగాలి. ఆ సైన్సు సాంకేతిక రంగాల యొక్క కృషి ఫలితంగా, పరిశోధన ఫలితంగా వచ్చినటువంటి ఫలితాల పరిమళాలని సాధారణ ప్రజల వరకు తీసుకుపోయేటట్లుగా మనం ఖచ్చితంగా పోట్లాడాల్సినటువంటి అవసరం, మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మనం అందువలన ముఖ్యంగా విద్యార్థుల్లోనే శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచే విధమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఈ విద్యా విధానంలో మార్పులు రావటం గురించి కూడాను ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆచారాల పేరిట, సంస్కృతి పేరిట, సనాతన ధర్మం పేరిట ఈ రకమైన అశాస్త్రీయ భావాల్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బాణామతి, చేతబడి, చిల్లంగి అంటే బ్లాక్ మ్యాజిక్, ఇలాంటి వాటి పేరుతో మోసం చేసేటువంటి వాళ్ళని, నరబలులు ఇస్తే ముడుపులు దొరుకుతాయి, నిధులు దొరుకుతాయి అని చెప్పే పేరుతో నరబలులను చేయడానికి ప్రోత్సహించే వాళ్ళని, ఈ బాబాల ముసుగులో లైంగిక అకృత్యాలకు పాల్పడేటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ శిక్షించే విధంగా మూఢనమ్మకాల నిరోధక చట్టం రావాలని చెప్పేసి మనం కోరదాం. దానికోసం మనం పనిచేద్దాం, దానికోసం పాటుపడదాం. అలా శాస్త్రీయ విజ్ఞానం వైపు మన యొక్క మనస్సుని మళ్లించి ఆ శాస్త్రీయ విజ్ఞానాన్ని ఒక చైతన్య స్థాయిని పెంచుకొని అజ్ఞానం నుండి హేతుబద్ధ ఆలోచన వైపుకి మనం అడుగులు వేస్తారని నేను ఆశిస్తూ ఇంతటితో ఈ మూఢనమ్మకాలకి సంబంధించినటువంటి వీడియోల్ని సమాప్తం చేస్తున్నాం. తర్వాత మరొక విషయం మీద మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.